Dear students, in this class, we will discuss about HTML forms. Here, ఈ HTML ఫార్మ్స్ ద్వారా మనం వెబ్ బ్రౌజర్లో యూజర్ ద్వారా ఒక డేటాని ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ తీసుకున్న డేటాని సర్వర్కి ఫార్వర్డ్ చేయొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ HTML forms. So these are forms mainly used to select different kinds of user inputs and pass to the server. సో అయితే ఇన్పుట్ ని ఏ విధంగా తీసుకుంటాము? టెక్స్ట్ ఫీల్డ్స్ ద్వారా కానీ, చెక్ బాక్సెస్ ద్వారా కానీ, రేడియో బటన్స్ ద్వారా కానీ, సబ్మిట్ బటన్స్ ఉపయోగించి మనం ఈ ఫామ్ ద్వారా లిస్టుల ద్వారా కానీ, ఈ లిస్ట్ ద్వారా కూడా ఫామ్ ద్వారా ఏం చేస్తామంటే డేటాని ఇన్పుట్ తీసుకుంటాం యూజర్ నుంచి. అలా యూజర్ ద్వారా ఇన్పుట్ వచ్చినటువంటి డేటాని సర్వర్కి పంపించడానికి HTML ఫార్మ్స్ అనేటువంటిది మెయిన్ ఉపయోగపడుతుంది అనమాట. సో HTML forms are used to select different kinds of user input HTML forms are used to pass data to a server. సో మనం క్లయింట్ అయితే కనుక HTML ఫార్మ్స్ ఉపయోగించి ఈ క్లయింట్ ద్వారా యూజర్ నుంచి డేటాని రిసీవ్ చేసుకుని సర్వర్కి పంపించడానికి ఫార్మ్స్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ ఫామ్ లో ఏవేంటి ఉంటాయి? ఈ ఫామ్ కంటైన్ ఇన్పుట్ ఎలిమెంట్స్ like text fields, check boxes, radio buttons and submit button. సో ఇవి ఎలిమెంట్స్ కింద ఉంటాయి అన్నమాట ఫామ్ లో, HTML ఫామ్ లో. స్టిల్ ఏంటంటే HTML ఫామ్ క్రియేట్ చేయడానికి మనం ఫామ్ అనేటువంటి ట్యాగ్ ని ఉపయోగిస్తాం. Form is a tag which is used to create an HTML form. Okay. And సో ఎలాగా ఫామ్ ట్యాగ్ దీనికి ఎన్ ట్యాగ్ ఏమవుతుంది? మళ్ళీ క్లోజ్ ట్యాగ్ స్లాష్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో వేరియస్ HTML ఇన్పుట్ ఎలిమెంట్స్. సో HTML ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏమేంటి ఉంటాయి? ఇక్కడ మనకి HTML ఫార్మ్స్ ద్వారా మనం ఇన్పుట్ తీసుకోవడానికి చూడండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్, తర్వాత రేడియో బటన్, చెక్ బాక్సెస్, సబ్మిట్ బటన్ ఇలాంటివి ఉపయోగిస్తుంటాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అవుట్పుట్ లో మనకి చూడండి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాస్తాం అనమాట. అన్నప్పుడు ఏమంటే టెక్స్ట్ బాక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది, రేడియో అంటే రేడియో బటన్ క్రియేట్ అవుతుంది, చెక్ బాక్స్ అంటే చెక్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఈ సబ్మిట్ బటన్ ఏం చేస్తుంటే మనం ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అని క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేసామో ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత డేటా కూడా సర్వర్ కి పాస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, రేడియో బటన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటువంటిది విత్ ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బాక్స్. హియర్ ఇందులో చూడండి, ఇక్కడ ఇన్పుట్, చూడండి ఫామ్. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అని వస్తుంది, ఇక్కడ దీన్ని లేబుల్ అంటాం. సో లేబుల్ అంటే టెక్స్ట్ డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంటుంది. దిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాజ్ లేబుల్. ఇక్కడ మీరు చూడండి ఎఫ్ నేమ్ అని ఇచ్చారు, ఫస్ట్ నేమ్ అని ప్రింట్ అయింది, ఇది లేబుల్ అనమాట. ఓకే. లేదా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని రాసాం అనుకోండి, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని వస్తుంది ఇందులో. సో ఇది ఫస్ట్ నేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ వచ్చి చూసా, ఈ టెక్స్ట్ బాక్స్ ఏంటంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నప్పుడు టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఈ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాను రేడియో బటన్ కానీ, చెక్ బాక్స్ కానీ, సబ్మిట్ బటన్ కానీ, లిస్ట్ బాక్స్ కానీ
టెక్స్టింగ్ ఏరియా అని చెప్పేసి ఉంటుంటాయి. సో మనం ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నాం అంటే ఆ టైప్ ఆఫ్ ఇక్కడ ఎలిమెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్ అని ఇచ్చాం. స్కాట్ అని చెప్పి సబ్మిట్ బటన్ క్లిక్ చేసాం. సో యువర్ ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్ యాజ్ నేమ్ ఏమైనా తీసుకుంటుంది. ఇక్కడ ఎఫ్ నేమ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఐడి అన్న చూస్తారా నేమ్, ఇది ఒక వేరియబుల్ కింద యాక్సెస్ అవుతుంది అనమాట. ఈ వేరియబుల్ వాల్యూ అంటే స్కాట్ అనమాట. సాధారణంగా మనం సిలో కానీ జావాలో కానీ వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా. సో ఈ ఫామ్ నుంచి ఒక డేటాని ఇన్పుట్ కింద సర్వర్ పంపించాలంటే మనం ఈ స్కాట్ అనేటువంటి వాల్యూ వెళ్తుంది. ఈ వాల్యూ దేనికి సంబంధించిన వాల్యూ ఇది ఎఫ్ నేమ్ అనేటువంటి వేరియబుల్ కి సంబంధించినటువంటి వాల్యూ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఈ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అయ్యి టైప్ సబ్మిట్. సో ఇక్కడ కూడా మనం కావాలంటే వాల్యూ సబ్మిట్ కాకుండా మనం సేవ్ అన్నాం అనుకోండి. కావాలంటే చూడండి ఇక్కడ సబ్మిట్ బదులుగా సేవ్, ఇది సబ్మిట్ బటన్ అనమాట. మనం ఇందులో మన పేరు టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన్ టైప్ చేసి సేవ్ క్లిక్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ నేమ్ కి వాల్యూ ఏమవుతుంది విజ్ఞాన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడానికి కోసం మనం ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ ని ఉపయోగిస్తాం. ఇది ఫామ్ ఎలిమెంట్ లో ఉపయోగించే సబ్ ఎలిమెంట్స్ అనమాట, ఇన్పుట్ ఎలిమెంట్స్ అనమాట. ఇది చాలా కీలకమైనది. దీనిపైన మనకి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని రావడం కోసం ఏం చేస్తాం అంటే లేబుల్ అనేటువంటి ఎలిమెంట్ ని ఉపయోగించుకున్నాం. లేబుల్ అనేటువంటి ఎలిమెంట్ కి ఫస్ట్ నేమ్ అవుతుంది. ఇది ఈ వేరియబుల్ నేమ్ అనమాట. సో డిస్ప్లే ఏమని డిస్ప్లే అవ్వాలి, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ లేదా నేమ్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అని డిస్ప్లే అవ్వచ్చు. రన్. సో నేమ్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అని చెప్పేసి డిస్ప్లే అయింది. కాబట్టి సో ఫస్ట్ మనం చెప్పుకున్న ఇన్పుట్ ఎలిమెంట్ ఏంటంటే టెక్స్ట్ బాక్స్. సో ఈ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా మనం సింటాక్స్ ఇస్తాం. టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా ఇన్పుట్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టెక్స్ట్ బాక్స్ తర్వాత రేడియో బటన్స్. సో లేబుల్ గురించి చెప్తున్నాం కదా. లేబుల్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ పైన నేమ్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అని ప్రింట్ చేయడానికి ఉపయోగించేది లేబుల్ ఎలిమెంట్ అనమాట. సో టెక్స్ట్ బాక్స్ అనేది ఒక ఇన్పుట్ ఎలిమెంట్. ఇది టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ ఎలిమెంట్. సో లేబుల్ ఎలిమెంట్ అనేటువంటిది ఎందుకంటే మనకి బ్రౌజర్ లో ఏదైనా ఒక మెసేజ్ ఒక టెక్స్ట్ బాక్స్ సంబంధించి కానీ దానికి కానీ ఆ స్క్రీన్ రీడ్ చేయడానికి ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటామంటే ఆ లేబుల్ అట్రిబ్యూట్ కింద ఉపయోగిస్తాం. ఇట్ డిఫైన్స్ ఎ లేబుల్ for a form. Okay, and next tarvati so list box కావాలనుకుంటే మనం ఉపయోగించేదంటే ఆప్షన్ దాంట్లో సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ అనేటువంటి ఒక ఎలిమెంట్. ఇక్కడ చూడండి దీంట్లో ఇలా క్లిక్ చేసినప్పుడు ఒక దీని డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటాం. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లో వేరియస్ ఎలిమెంట్స్ ని ఇన్పుట్ ని మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే వాల్యూ సెలెక్ట్ చేసామో అది కార్స్ కి యాక్సెస్ అవుతుంది అనమాట. ఇక్కడ కార్స్ అనేటువంటిది ఏంటంటే వేరియబుల్ కింద తీసుకుంటుంది. వేరియబుల్ యొక్క వాల్యూ అంటే శాబ్ అనమాట. దీంట్లో ఇక్కడ కావాలంటే మనం లిస్ట్ ఐటమ్స్ మార్చుకోవచ్చు దీంట్లో. సో దిస్ ఈజ్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లో దీంట్లో కార్స్ అనేటువంటి వేరియబుల్ కి ఇన్పుట్ ఏం వెళ్తుందంటే వోల్వో కానీ శాబ్ కానీ ఫియట్ కానీ అడి కానీ. సో ఈ పైన లేబుల్ తీసుకొని చూడండి, లేబుల్ ఎలిమెంట్ ద సెలెక్ట్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇది లేబుల్ అనమాట. చూజ్ ఏ కార్, ఇక్కడ లేబుల్ మార్చాం, లేదా చూజ్ ఏ కార్ టైప్ అన్నాం అని చెప్పి రన్ క్లిక్ చేసినప్పుడు మనకి కార్ టైప్ సెలెక్ట్ అవుతుంది. వోల్వో కానీ శాబ్ కానీ ఫియట్ కానీ అడి కానీ.
మనం ఏదైతే ఒక కార్ టైప్ ని డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లో సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేసామో అది కార్స్ అనేటువంటి వేరియబుల్ కి అసైన్ అవుతుంది అనమాట. సో వేరియబుల్ కి డైరెక్ట్ గా టెక్స్ట్ బాక్స్ ద్వారా టైప్ చేసి ఎలిమెంట్ చేయగలకుండా ఒక లిస్ట్ బాక్స్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ లోంచి ఒక ఐటమ్ లిస్ట్ ఐటమ్ ను మనం సెలెక్ట్ చేసుకుని వేరియబుల్ కి అసైన్ చేయడానికి ఉపయోగించే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ కి మనం ఉపయోగించే ట్యాగ్ సెలెక్ట్ అన్నమాట. సో సెలెక్ట్ క్యాట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు tag or element is used to define drop down list box. Okay. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కార్స్ టైప్ కి మనం చెప్పుకున్నాం కదా, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో దీంట్లో ప్రతి లిస్ట్ ఐటమ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవడం కోసం డిఫైన్ చేసుకోవడానికి సెలెక్ట్ దాంట్లో ఆప్షన్ అనేటువంటి ఒక ట్యాగ్ ని ఉపయోగిస్తాం. ఈ ఆప్షన్ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇట్ డిఫైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఐటమ్ వాల్వో శాబ్ ఫియట్ ఆర్డి. సో మనం ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఒక్కొక్క వాల్యూ ఒక ఆప్షన్ ట్యాగ్ ద్వారా మనం స్పెసిఫై చేస్తాం. ప్రతిదానికి బిగినింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. దీనికి సెలెక్ట్ ఐడి అనేది ఏం చేస్తుంటే కార్స్ ని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నేమ్ ఇప్పుడు కార్స్ కొటేషన్ రాసాం ఒక అట్రిబ్యూట్ ని. దీనికి సెలెక్ట్ అనేటువంటి కమాండ్ అట్రిబ్యూట్ అది. సో ఈ అట్రిబ్యూట్ కి సంబంధించి నేమ్ కి ఏ కార్ అసైన్ చేయాలంటే ఆప్షన్ ట్యాగ్ డిఫైన్ చేస్తుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ కి లిస్ట్ బాక్స్ తేడా ఏంటంటే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లో మనం క్లిక్ చేసినప్పుడు లిస్ట్ డిస్ప్లే అవుతుంటుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు లిస్ట్ డ్రాప్ అవుతుంది కాబట్టి దీన్ని మనం డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అన్నాం. కాబట్టి డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ట్యాగ్ ఏదంటే సెలెక్ట్ కమాండ్. ఓకే, సో విల్ గో త్రూ ఫర్ ద నెక్స్ట్ ట్యాగ్. And next one is list box. Visible values. అంటే నాకు లిస్ట్ లో ప్రతి వాల్యూ కూడా లిస్ట్ లో కనిపించాలి, డ్రా చేస్తే కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే విజిబుల్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉపయోగిస్తుంటాం. విజిబుల్. దీంట్లో ఒకసారి చూడండి, సెలెక్ట్ కమాండ్ ఉపయోగించి సో సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ లిస్ట్ బాక్స్ లో మనకి ఎన్ని ఆప్షన్స్ కనిపించాలి? 5 కనిపించాలనుకోండి, రన్ చూడండి. అంటే నాకు లిస్ట్ ఐటమ్స్ కనిపించాలంటే విజిబుల్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ విజిబుల్ ఏంటంటే సైజ్ చూడండి. సో సైజ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ విజిబుల్ వాల్యూస్. డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లో మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటే సైజ్ 0 ఏం లేదు. ఇదిగో ఇలా క్లిక్ చేసినప్పుడు అన్ని కనబడతాయి. నాకు క్లిక్ చేయకుండానే నాకు ఐటమ్స్ కనిపించాలంటే కనుక సైజ్ మార్చుకుంటాం. అంటే మనం క్లిక్ చేయకుండానే నాకు ఆప్షన్స్ అన్ని కనబడుతుంటాయి. సో విజిబిలిటీ కోసం మనం ఏం చేస్తామంటే సైజ్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ ఉపయోగిస్తాం దీంట్లో. ఓకే, attribute is used to specify the visible values, specify number of visible values. Example, select id cars name equal to cars అనకుండా ఇక్కడ ఏం చేస్తాం, సైజ్ ఈక్వల్ టు 5 అన్నాం. ఎప్పుడైతే సైజ్ ఈక్వల్ టు 5 అన్నామో సైజ్ ఈక్వల్ టు 5 specifies 5 values as visible in the list. సో 5 వాల్యూస్ నాకు విజిబుల్ వచ్చేలాగా కనబడుతుంటున్నమాట దీంట్లో. ఓకే ఓకే, సో దిస్ ఈస్ సైజ్ అట్రిబ్యూట్. ఈ సైజ్ అట్రిబ్యూట్స్ సెలెక్ట్ లోనే ఉపయోగిస్తాం. సైజ్ అట్రిబ్యూట్ అన్నట్టు. నెక్స్ట్ వన్ ఈస్
టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా అంటే ఒకసారి మనం మల్టిపుల్ లైన్స్ కావాల్సి ఉంటుంది. టెక్స్ట్ అంటే ఓన్లీ సింగిల్ లైన్ డేటానే తీసుకుంటుంది. టెక్స్ట్ ఏరియా అంటే రిమార్క్స్ అని రాసిన, టైప్ యువర్ సెల్ఫ్ అబౌట్ అని చెప్పి ఏదైనా ఒక కంటెంట్ గురించి రాయాల్సి వచ్చినా సరే, ఒక పారాగ్రాఫ్ రాయాల్సి ఉన్న అవసరం ఏర్పడుతుంది. అలాగా ఒక పారాగ్రాఫ్ రాయవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే గో త్రూ టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా ఎందుకు ఉపయోగిస్తాం అంటే మల్టిపుల్ లైన్స్ డిఫైన్ చేయడం కోసం టెక్స్ట్ ఏరియాని ఉపయోగిస్తాం. టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియా tag is used to input element. Text area input element is used to specify multiple lines or paragraphs. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందులోను ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా నేమ్ ఈక్వల్ టు మెసేజ్, రోల్స్ ఈక్వల్ టు 10, కాలమ్స్ ఈక్వల్ టు 30. 10 into 30 మనకి టెక్స్ట్ ఏరియా క్రియేట్ అవుతుంది. ద క్యాట్ వాజ్ ప్లేయింగ్ ఆన్ ద గార్డెన్ అని చెప్పేసి వస్తుంది ఇందులో చూడండి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఓకే, ద ట్యాగ్ వాజ్ ప్లేయింగ్ ఆన్ ద గార్డెన్. రోస్ 10 కాకుండా నేను 5 అని ఇచ్చాను అనుకోండి, ఇందులో రన్. సో టెక్స్ట్ ఏరియా తగ్గుతుంటుంది. కాలమ్స్ 30 కాకుండా నాకు 10 అనే ఇచ్చాను అనుకోండి, రన్. సో టెక్స్ట్ ఏరియా తగ్గుతుంది. రో సైజు, కాలం సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీంట్లో రన్. కాలం 30 ఇచ్చాను, రోస్ అయినా 25 ఇచ్చాను. అలా కాకుండా 10 ఇచ్చాను అనుకోండి, రోస్ మనకి 10 రోస్ వస్తుంది. సబ్మిట్ అన్నప్పుడు సో నా మెసేజ్ ఏమి ఇచ్చి నేను ఇది ఎందులోకి వెళ్తుందంటే మెసేజ్ అనే వేరియబుల్ లోకి వెళ్తుంది. టెక్స్ట్ నేమ్ అనేటువంటి ఇది ఒక అట్రిబ్యూట్, రోస్ ఒక అట్రిబ్యూట్, కాలమ్స్ ఒక అట్రిబ్యూట్. ఏమవుతుంది, ద క్యాట్ వాజ్ ప్లేయింగ్ ఆన్ ద గార్డెన్ అని చెప్పేసి ఈ మొత్తం టెక్స్ట్ అంతా కూడా, టెక్స్ట్ ఏరియా అంతా కూడా ఎందులోకి వెళ్తుంది, మెసేజ్ అనే ఫీల్డ్ లోకి వెళ్తుంది అనమాట. దీన్ని నేను నెక్స్ట్ వేరే సర్వర్ పంపించుకుంటాను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టెక్స్ట్ ఏరియా. అండ్ నెక్స్ట్ ట్యాగ్ ఈస్ బటన్ ఎలిమెంట్. సో ఇక్కడ చూడండి, బటన్ అండి క్లిక్ మీ అన్నప్పుడు చూడండి హలో వరల్డ్ అని వచ్చింది. ఇక్కడ బటన్ అన్నమాట. జస్ట్ మనకి వార్నింగ్స్ కానీ ఇలాంటివి కానీ వచ్చినప్పుడు సేవ్ చేసి ఉంది, డూ యూ రియల్లీ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. మీరు నిజంగా సేవ్ చేద్దాం అనుకుంటున్నారా అని. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే టైప్ ఈక్వల్ టు బటన్ ఇస్తాం. ఆన్ క్లిక్, బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది ఈవెంట్ అనమాట. సో బటన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ మీ అని చూసారా, క్లిక్ మీ బదులుగా మనం హిట్ మీ అన్నారు అనుకోండి, హిట్ మీ కూడా మారుతుంది, హిట్ మీ. సో నేను మళ్ళీ క్లిక్ మీ కింద మారుతుంది, క్లిక్ మీ. ఇది బటన్ మీద డిస్ప్లే అవ్వాల్సిన టెక్స్ట్ అనమాట, క్లిక్ మీ. సో క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, హలో వరల్డ్ అన్నట్టు నాకు రావాలి. ఇది మెసేజెస్. HTML మెసేజెస్ లో మనకి వస్తాయి కన్ఫర్మేషన్ బాక్స్, అలర్ట్, ఇన్ఫర్మేషన్ బాక్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఫర్దర్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అలర్ట్ బాక్స్ అనమాట, క్లిక్ చేసినప్పుడు హలో వరల్డ్ అని వచ్చింది. సో ఇలా రావాలంటే మనం ఏం చేయాలంటే బటన్ అనేటువంటి ఎలిమెంట్ ని ఉపయోగిస్తాం. ఓకే, బటన్ ఎలిమెంట్. సో బటన్ ఎలిమెంట్ is used to display an alert box. So this is button element. Okay, so ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది బటన్ ఎలిమెంట్ యొక్క పర్పస్ అది. It defines clickable box. దీన్ని బాక్స్ అంటారు, అలర్ట్ బాక్స్. సో ఇలా క్లిక్ చేసినప్పుడు హలో వరల్డ్ అని వస్తుంది. ఇక్కడ మనం మార్చుకోవచ్చు, హలో విగ్నైటీస్ అనుకోండి, రన్ హలో విగ్నైటీ.
So this is button type. Okay, and the next one is multiple fields create చేసుకోవడం ఎలాగా. And this is a grouping form data into a field set. అంటే ఒక 2-3 ఫీల్డ్స్ కలిపి ఒక ఫీల్డ్ సెట్ కింద మనం డిఫైన్ చేసుకుంటే కనుక ఫీల్డ్ సెట్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉపయోగిస్తుంటాం. సో ఒక రిలేటెడ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, లేదా స్టూడెంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి నేమ్ అనుకోండి. అప్పుడు దాన్ని రెండింటినీ కలిపి ఒక ఫీల్డ్ సెట్ కింద మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ నేమ్ ఫస్ట్ నేమ్, ఎల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్. సో ఇక్కడేమో ఫస్ట్ నేమ్ ఇస్తాం, ఇక్కడేమో లాస్ట్ నేమ్ ఇస్తాం. జాన్ డో అని వచ్చింది, సబ్మిట్. సో ఫస్ట్ నేమ్ ఏమో జాన్, లాస్ట్ నేమ్ ఏమో రెండు సబ్మిషన్ జరిగింది అనమాట దీంట్లో. సో ఈ రెండు ఫీల్డ్స్ కలిపి గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ అంటే ఈ రెండు ఒక కేటగిరీ సంబంధించిన ఫీల్డ్స్. ఈ ఫీల్డ్ సెట్ యొక్క పేరేంటి? పర్సనాలియా. మనం మార్చుకోవచ్చు ఇక్కడ దీంట్లో పర్సనాలియా కాకుండా బయో డేటా అన్నాం. సో దిస్ ఇస్ బయోడేటా. బయోడేటా అనేటువంటి ఫీల్డ్ గ్రూప్ లోకి, ఫీల్డ్ సెట్ లోకి ఏమొస్తాయి? ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ రెండు వస్తాయి అన్నమాట దీంట్లో. సబ్మిట్ అనండి, ఇలా వస్తుంది. సో mainly the field set element is used to group the related data into a form. Okay, so multiple text buttons ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్ ఎలిమెంట్స్ ని కలిపి గ్రూప్ చేయడానికి ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటాం అంటే ఫీల్డ్ సెట్ అంట. దిస్ ఈస్ అ ఫీల్డ్ సెట్. సో ఈ ఫీల్డ్ సెట్ లో ఏంటంటే లెజెండ్ అనేటువంటి ఒక, మీరు అబ్జర్వ్ చేయండి, లెజెండ్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంటుంది. ఈ లెజెండ్ ఏం చేస్తుందంటే ఫీల్డ్ సెట్ గా క్యాప్షన్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఈ ఫీల్డ్ అంతటి, ఈ ఫీల్డ్ గ్రూప్ అంతటి క్యాప్షన్ ఏంటి? బయోడేటా. ఈ బయోడేటా డిఫైన్ చేసే వాళ్ళు అంటే లెజెండ్ అనమాట. కాబట్టి ఫామ్ ఇక్కడ దీని వేరే పాయింట్ గా మనం డిఫైన్ చేసుకుంటాం. ద లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ ఎ క్యాప్షన్ ఫర్ ద ఫీల్డ్ ఎలిమెంట్. ఓకే, సో ఇది అనమాట ఇందులో లెజెండ్. బయోడేటా తీసేసి మనం ఏదైనా పెడితే అక్కడ మారుతూ ఉంటుంది దీంట్లో. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని కలిపి గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ చేసి ఇది ఏం ఫీల్డ్ సెట్? ఇది బయోడేటా అనమాట. రెండు కలిపి సబ్మిట్ చేస్తున్నాం దీంట్లో, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డేటా లిస్ట్. ఇందులో చూడండి, దిస్ ఈజ్ ఎ డేటా లిస్ట్. ఇది కూడా ఇంచుమించుగా డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ లాంటిదే. సో ఇది ఎందుకంటే లిస్ట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ ది ఇన్పుట్ ఎలిమెంట్స్. సో ముందుగానే డిఫైన్ చేసినటువంటి ఆప్షన్స్ మనం డిఫైన్ చేసుకోవడం కోసం డేటా లిస్ట్ ఉపయోగిస్తాం. సబ్మిట్. ఓకే, సో ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఇంచుమించుగా ఒకటే, బికాస్ ఇట్ స్పెసిఫైస్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఆప్షన్స్ ఫర్ ది ఇన్పుట్ ఎలిమెంట్స్. సో దీని పర్పస్ కోసం ఉపయోగించి దాన్ని ఏమంటాం అంటే డేటా లిస్ట్ అంటాం. ఓకే, సో చూడండి, మనం ఇన్పుట్ లిస్ట్, ఎలిమెంట్స్, డేటా లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఇన్పుట్ బాక్స్ లోకి వస్తుంది, ఇన్పుట్ దాంట్లోకి వస్తుంది. సో డేటా లిస్ట్ ఐడి ఏంటి? బ్రౌజర్స్. బ్రౌజర్స్ ఏమేంటి ఉన్నాయి? ఇక్కడ క్లిక్ చేసి వస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఒపెరా, సఫారీ. క్లిక్ చేయండి, వస్తుంది. సో ఇది కూడా మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఎలా ఉపయోగపడుతుంటుందో అలాగే ఉపయోగపడుతుంది అన్నమాట దీంట్లో. అదేవిధంగా ఇక్కడ మనం టెక్స్ట్ ఫీల్డ్ తో పాస్వర్డ్ ఫీల్డ్ కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు దీంట్లో. ఒకసారి చూద్దాం. ఇన్పుట్ టైప్స్ దగ్గరికి వెళ్దాం.
చూడండి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఎన్ని ఉన్నాయి చూడండి, బటన్, చెక్ బాక్స్, కలర్, డేట్, ఇలా ఎన్ని ఉన్నాయి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ వస్తుంది. అలా కాకుండా మీరు టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అన్నారు అనుకోండి, సో ఇన్పుట్ టైప్స్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తెలుసు కదా, ఎన్ని ఉన్నాయి మనకి. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, చెక్ బాక్స్, కలర్, డేట్, ఇమెయిల్, ఫైల్, హిడెన్. ఇందులో మెయిన్ అతి ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే పాస్వర్డ్, రేడియో, ఇవి మనం ఎక్కువగా ఉపయోగించే బటన్స్ అనమాట. ఇవి ఆ బటన్ తెలుసుకున్నాం కదా, చెక్ బాక్స్ చూసాం. ఒక పాస్వర్డ్ ఫీల్డ్ బట్టి మనం చూద్దాం. ఇందులో పాస్వర్డ్ ఫీల్డ్ ఎలా వస్తుందంటే చూడండి, దీంట్లో ఒక్కసారి చూడండి, యూజర్ నేమ్ అన్నారు. యూజర్ నేమ్ అన్నప్పుడు స్కాట్ ఇచ్చిన బాగానే ఉంది, కానీ పాస్వర్డ్ ఫీల్డ్ టైప్ ఏమన్నాడు ఇక్కడ, పాస్వర్డ్ అన్నాడు. పాస్వర్డ్ అన్నారు కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఇస్తాం. 1 2 3 4 5 అనగానే 1 2 3 4 5 టైప్ చేసినా సరే ఇక్కడ డాట్స్ వస్తాయి. డాట్స్ ఎందుకు వచ్చాయి? సాధారణంగా మనం గూగుల్ ఫామ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఫామ్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఒకనొక సందర్భంలో సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి పాస్వర్డ్స్ అడుగుతుంటుంది. ఆ పాస్వర్డ్ ఫీల్డ్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే మనం స్టార్స్ మనం టైప్ చేస్తుంటే స్టార్లు వస్తుంటాయి. ఆ స్టార్లు రావాలి, టెక్స్ట్ కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే టైప్ ఈక్వల్ టు ఏమని పెట్టాలి, పాస్వర్డ్ అని పెట్టాలి. ఏం పెట్టాలి, టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని స్పెసిఫై చేసినప్పుడు మనకి పాస్వర్డ్ లోకి వెళ్తుంది. ఈ వేరియబుల్ ఏంటి, ఒకటేమో యూజర్ నేమ్, రెండోది PWD. ఈ స్కాట్ అనేది ఏమో యూజర్ నేమ్ లోకి వెళ్తుంది. నేను టైప్ చేసిన పాస్వర్డ్ ఏదైతుందో పాస్వర్డ్ ఎందులోకి వెళ్తుంది, PWD అనేటువంటి ఫీల్డ్ లోకి వెళ్తుంది. సబ్మిట్. ఓకే చూడండి, సో స్కాట్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏమో 1 2 3 4 5 6. సో ఇది పాస్వర్డ్ ఫీల్డ్ మనం ఉపయోగించేటువంటిది. ఇది టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అన్నప్పుడు దీని బదులుగా స్టార్లు వస్తుంటాయి. ఇలా స్టార్లు మనకు కనబడుతుంటాయి అనమాట ఇన్పుట్ టైప్స్ లో వెళ్ళేసరికి. మనం సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసాం అంటే సబ్మిట్ కాకుండా మనకి రీసెట్ అన్నాం అనుకోండి, మన టెక్స్ట్ బాక్స్ లో ఏమైతే ఉన్నా అన్ని క్లియర్ అయిపోతాయి. దీంట్లో ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఈక్వల్స్ టు జాన్ అన్న వాల్యూ తీసేద్దాం. వాల్యూ అనేటువంటి ఐటమ్ తీసేసాను నేను. తీసి ఒకసారి రన్ జనరేట్ చేస్తే కనుక స్కాట్ టైగర్ అని చెప్పేసి ఇచ్చాను నేను. సబ్మిట్ అని కాకుండా రీసెట్ అని అనుకోవచ్చు. నేను టెక్స్ట్ ఫీల్డ్స్ లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా రీసెట్ అయిపోతాయి, అంటే తిరిగి ఎంటీ వచ్చేస్తుంది. అలా కాకుండా నాకు టెక్స్ట్ బాక్స్ లో డిఫాల్ట్ గా వాల్యూ ఉండాలనుకుంటే కానీ అక్కడ అట్రిబ్యూట్ ఏమిస్తానంటే వాల్యూ ఈక్వల్ టు స్కాట్ అని ఇస్తాను. ఇక్కడ కూడా దీంట్లో వాల్యూ ఈక్వల్ టు టైగర్ అని ఇస్తాను. అలా ఎప్పుడైతే ఇచ్చానో నువ్వు ఎంటర్ చేయకుండానే సరే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో స్కాట్ టైగర్ అని చెప్పేసి డిఫైన్ అయిపోతుంది. సబ్మిట్ క్లిక్ చేసేస్తాం దీంట్లో. సో ఫస్ట్ స్టార్ట్, తర్వాత లాస్ట్ నేమ్ ఏమో టైగర్ కింద తీసుకుంది. అక్కర్లేదు, నాకు టెక్స్ట్ బాక్స్ అన్ని కూడా ఎంటీగా ఉండాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తుంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసేస్తాం. వాల్యూ అనేటువంటి అట్రిబ్యూట్ తీసేస్తాం. సో కాబట్టి ఇన్పుట్ ఎలిమెంట్ కి ఎన్ని ఉన్నాయి చూడండి అట్రిబ్యూట్స్, టైప్, ఐడి, నేమ్, తర్వాత వాల్యూ. క్లిక్ చేయండి, రన్ చేయండి, పోతుంది. ఇప్పుడు బిఆర్ ట్యాగ్ క్లోజ్ చేయలేదు. సో ఇది రీసెట్ అనగానే నేను అందులో టైప్ చేసిన వాల్యూస్ ఏవైనా ఉన్నాయో అవి పోయి మళ్ళీ బ్లాంక్ ఇవి వస్తాయి అనమాట. సో the reset button defines reset all form values to their default values. ఇక్కడ ఏం చేస్తాం మనం, అంత ఇచ్చిన తర్వాత సబ్మిట్ తో పాటుగా రీసెట్ అని ఇస్తాం.
సో ఎప్పుడైతే రీసెట్ ఇచ్చామో రీసెట్ బటన్ సబ్మిట్ బటన్ ఏమో డేటాను సర్వర్ కి పంపిస్తుంది. రీసెట్ బటన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీసెట్ చేసేస్తుంది అన్నమాట దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ రేడియో బటన్స్. ఇన్పుట్ టైప్ రేడియో బటన్స్, చెక్ బాక్స్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం లిస్ట్ లో ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు అలా కాదు. రేడియో బటన్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ వాల్యూస్ నుంచి లేదా మల్టిపుల్ ఆప్షన్స్ నుంచి ఒక వాల్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు అది ఆ బటన్ హైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను మెయిల్ సెలెక్ట్ చేసుకున్నా రేడియో బటన్ ఇలాగా. సో దీని రేడియో బటన్ అంటాం. మేల్ ఫీమేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి రేడియో బటన్ ఉపయోగిస్తుంటాం. ఓకే, నేను మేల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టినప్పుడు ఏం చేయాలి, జెండర్ ఈక్వల్ టు మేల్ సెలెక్ట్ అయింది అనమాట. అలా కాకుండా ఫీమేల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనగానే జెండర్ ఏమైతుంది, ఫీమేల్ అనే ఆప్షన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రేడియో బటన్స్. రేడియో బటన్ క్రియేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే రేడియో అనేటువంటి ఇన్పుట్ టైప్ ఏం చేస్తాం, టెక్స్ట్ బదులుగా రేడియో అని ఇస్తాం. Defines a radio button to set one option from many. Example. ఇది రేడియో. సో రేడియో బటన్ తీసేసి చెక్ బాక్స్ అంటే కనుక మనకి చెక్ బాక్స్ వస్తుంది. చూడండి, ఇదిగో చూడండి. సో రేడియో బటన్ కి చెక్ బాక్స్ కి ఉండేటువంటి తేడా ఏంటంటే, ఇన్ రేడియో బటన్ we can select only one option from n options, but coming to select check boxes we can select multiple options from n number of options. సో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకో ఇలా ఐ హ్యావ్ ఎ బైక్, ఐ హ్యావ్ ఎ కార్ అండ్ ఐ హ్యావ్ ఎ బోట్, మూడు ఉంటే కనుక మనం మూడు టిక్ పట్టుకుని సబ్మిట్ ఇస్తాం. సో బైక్, కార్, వెహికల్. సో వెహికల్ 1 2 3 మూడు కూడా మనకి సబ్మిట్ అవ్వడం జరిగింది. బైక్, కారు, బోట్ మూడు అప్లై. రేడియో బటన్ లో ఏం జరుగుతుంది, ఓన్లీ ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం, కానీ చెక్ బాక్సెస్ తో వచ్చేసరికి మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అదే మేజర్ డిఫరెన్స్ అనమాట దీనికి దానికి. మల్టిపుల్ ఆప్షన్స్ ఫ్రమ్ మెనీ. ఓకే, సో దీనికి ఏం చేస్తాం, సింపుల్ మెథడ్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో బదులుగా చెక్ బాక్స్ ఇస్తాం. చెక్ బాక్స్ అన్నప్పుడు ఇలా క్రియేట్ అవుతుంది దీంట్లో. అలా కాకుండా నేను రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక రెండే టిక్ పెడతాం. మనకు కావాల్సిన రెండు టిక్ పెడతాం. ఒకటే కావాలంటే టిక్ తీసేసి ఒక దానికి కావాలంటే ఒక దానికి వస్తాం అనమాట. ఇలా మనకి మూడు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏవో రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చెక్ బాక్సెస్ దీంట్లో. So these are various input elements. Okay, check box. Okay, so this is about HTML forms. ఈ ఫామ్ లో ఇన్పుట్ ఎలిమెంట్స్, ఇన్పుట్ ఎలిమెంట్ లకు వచ్చేసరికి టెక్స్ట్ ఏరియా, రేడియో బటన్, చెక్ బాక్స్, తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఏరియా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఫామ్ నుంచి డేటాని మనం వెబ్ బ్రౌజర్ లేదా క్లయింట్ నుంచి సర్వర్ పంపించాలంటే సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తాం. అంతేకాకుండా డేటా ఫీల్డ్స్ లో ఉండేటువంటి డేటా రీసెట్ అవ్వాలంటే మనం రీసెట్ అనే బటన్ క్లిక్ చేస్తాం. దీంట్లో పాస్వర్డ్ ఫీల్డ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఫీల్డ్ కానీ, టెక్స్ట్ ఫీల్డ్ కానీ, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ కానీ మనకు ఆప్షన్స్ దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ HTML forms. Thank you.